హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావన కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు ఆనియన్ పకోడా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకు హెల్త్కి చాలా చాలా మంచిది, అందరికీ తెలిసిన విషయమే కదండి. ఈ మునగాకును ఆనియన్ పకోడాలో వేసి చేస్తే చాలా చాలా రుచిగా చాలా బాగుంటాయండి పకోడాలు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరి కోరుకుంటున్నానండి. మునగాకును ఆనియన్ పకోడీలో వేసి చేస్తే చాలా చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ. సాయంకాల సమయంలో ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి. చూడండి, మా చెట్టుతోనే ఫ్రెష్ మునగాకునైతే కోసానండి. 4 మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నిలువుగా. అలాగే 4 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. 1 కప్పు మునగాకును కూడా తీసుకున్నానండి. ఫ్రెష్ మునగాకు నీట్గా కడుక్కున్న తర్వాత నేను ఈ విధంగా కలుపుకుంటున్నానండి. మనకు రుచికి తగినంత సాల్ట్, ధనియాల పొడి, కారం పొడి, 1/2 టేబుల్ ధనియాల పొడి, కారం పొడి, కొంచెం అంత గరం మసాలాను కూడా వేసుకొని, పసుపు, చిటికెడంతా వంట సోడాను కూడా వేసుకొని నేను ఈ విధంగా అంతా కలుపుకుంటున్నానండి. అంతా కలిసే విధంగా నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవడం ద్వారా ఆనియన్లో ఉండే వాటర్ అంతా వస్తుందండి. కాసేపు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత పిండి వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ మసాలా అన్నీ కలిసే విధంగా నేను ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ మునగాకును కూడా వేసి నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనకు కావలసినంత శనగపిండిని కూడా వేసి కలుపుకుంటున్నానండి. నాకైతే కొంచెం వాటర్ పట్టాయండి. కొంచెం అంటే కొంచెము. ఈ విధంగా చల్లుకుంటూ వాటరు నేను ఈ విధంగా మునగాకు, ఆనియన్, శనగపిండిని వేసి ఈ విధంగా కలుపుకున్నానండి. కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా పకోడాలాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనకు పకోడాలు అనేది చాలా బాగా కాగుతాయండి. ఈ విధంగా పకోడా అంతా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ మునగాకు ఆనియన్ పకోడా. చూడండి ఎంత ఎర్రగా కాలిందో. ఈ విధంగా కాలితే పకోడా సరిపోతుందండి. ఈవినింగ్ టైంలో వేడివేడిగా కరకరలాడే మునగాకు ఆనియన్ పకోడా రెడీ అయిందండి. ఇంతేనండి, పకోడా సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్. టేక్ కేర్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.